ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. మరో 2 రోజుల్లో కుంభరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదుగుతారు. ఎక్కడున్నా ఒక్కసారైనా సరే ఈ వీడియో చూడండి. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది, అలాగే ఏ విధంగా వారు చక్రం తిప్పబోతున్నారు, మరో 2 రోజుల్లో వారి యొక్క జీవితం ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2 పాదాలులో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తులు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఏదైనా అపజయాలు చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టారని మనస్తత్వం కలిగి కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటిని మంచి చెడులు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా ఈ కుంభరాశి వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా ఉండవు. పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లాభదాయకరమైనటువంటి ఫలితాలు వస్తాయి. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో, అంటే మరో 2 రోజుల్లో రాబోతున్నాయి. మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవాలి. ఇదివరకు మీరు పడ్డ బాధలు, కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే లభిస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఆర్థిక పురోగతి సాధించడానికి కూడా మీరు ముందు అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలి అని ఆశపడ్డారో అటువంటి ఫలితాలను మీరు ఇప్పుడు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలి అంటే చక్రం తిప్పబోతున్నారు అని చెప్పుకోవాలి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తుల ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇదివరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వంలో కూడా ఈ పూర్తి మార్పులు వస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు బాగా లాభదాయకరమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు. నలుగురిలో మాట్లాడడానికి, అంటే ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహమాటం పడేవారు. కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడగలుగుతారు. అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. అంటే ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి అవగాహనను కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సలహాలు, సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. అయితే కుంభరాశి వారికి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కూడా మీకు ఉండబోతుంది. ఇదివరకు అతి కష్టం మీద సాధించలేని విజయాలు కూడా ఈ సమయంలో మీరు అతి సులువుగా సాధించగలుగుతారు. అలాగే తల్లిదండ్రులు కన్న కలల్ని మీరు నిజం చేసే అవకాశాలు కూడా కుంభరాశి వారికి చెందిన సంతాన విషయంలో జరగబోతున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు మీ తల్లిదండ్రులు చూడాలి అని అనుకున్న, ఎదుగుదల, ఎటువంటి అభివృద్ధిని చూడాలని వారు చాలా సంవత్సరాలుగా కలలు కన్నారు. ఆ కలలు నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కోల్పోయిన సంబంధాలు కూడా మీరు తిరిగి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంటే ఇదివరకు సమస్యల కారణంగా, విభేదాల కారణంగా, మనస్పర్ధల కారణంగా మీరు ఏ బంధాలనైతే కోల్పోయారో ఆ బంధాలను తిరిగి దక్కించుకోవడంలో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. అంటే 14 సంవత్సరాల నుండి మిమ్మల్ని ఎంతో దరిద్రం పట్టి పీడిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే 14 ఏళ్ల నుండి మీకు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో సాగిపోతుంది. ఒక సమస్యకి పరిష్కారం చూసుకునే లోపే మరొక సమస్య అనేది మీ ముందుకు వస్తూ ఉంటుంది. బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం మీరు ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నారు. ఒక బాధ్యత తీర్చుకోగానే మరొక బాధ్యత మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా, శారీరకంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మీ యొక్క జీవితంలో అద్భుతంగా సృష్టించబోతుంది. ఎందుకంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం, 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. మీ జీవితంలో మీరు కష్టాలు ఏవైతే అనుభవించారో, అలాగే మీరు ఏవైతే సత్కార్యాలు చేశారో దాని తాలూకా ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది. అంటే మీరు పడ్డ కష్టాలు చూసి ఆ దేవదేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకున్నారు. అలాగే మీరు ఎటువంటి సత్కార్యాలు చేశారో, ఎటువంటి దాన ధర్మాలు చేశారో, ఎటువంటి సహాయాలు చేశారో దాని తాలూకా పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించాలి అనుకున్నాడు. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఊహించని అద్భుతాలు చూస్తారు. జీరో నుండి హీరోగా ఎదుగుతారని చెప్పుకోవాలి. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఏది సాధించలేని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో అన్నీ సాధించి చూపిస్తారు. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడిగే స్థితిలో మీ యొక్క జీవితం అనేది మారబోతుంది. అప్పులు తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయిలోనికి కూడా మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలనేవి రాబోతున్నాయి. ఈ 14 ఏళ్ల దరిద్రం పోయి మీరు జీరో నుండి హీరోగా ఎదుగుబోతున్నారు. ఇంతకుముందు మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ అంటే వంశపారంపర్యంగా దక్కాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో మీరు గనక విఫలమవుతూ ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవడంలో ఇప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఇదివరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా దక్కని ఫలితాలనేవి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అద్భుతాలనేవి చూడబోతున్నారు. మీరు కొన్న ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలాన కూడా మీరు ధనవంతులు అవుతారు. ఈ అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు నూతనంగా పెట్టుబడులు పెడతారు. దానివల్ల కూడా మీరు అతి త్వరలో అధిక లాభాలైతే పొందబోతున్నారు. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల బెడత కూడా తగ్గిపోతుంది. ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తుల మూలంగా చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బందులు అనేవి పడుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతాలైతే చూడబోతున్నారు. మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే విధంగా వారికి చక్కటి గుణపాఠాలు కూడా నేర్పించగలుగుతారు. అలాగే శత్రువుల సంఖ్య కూడా ఈ రోజు రోజుకు తగ్గిపోతుంది. ప్రజాకర్షణ పెరుగుతుందని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిపోతున్నారు. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు. అంటే ఇదివరకు ఎవరైనా మీకు కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నా సరే మీ యొక్క సత్ప్రవర్తన వారు మీ యొక్క శ్రేయోభిలాషులాగా మారిపోతారు. అటువంటి ప్రవర్తన కూడా ఈ భగవంతుడు వారి యొక్క లైఫ్లో తీసుకుని వస్తాడు. ఈ విధంగా జీరో నుంచి మీరు హీరోగా ఎదగబోతున్నారు. మానసికంగా మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో కూడా సఖ్యతగా ఉంటూ వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో అతి త్వరలో అంటే మరో 2 రోజుల నుండి అద్భుత ఫలితాలనేవి చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇదివరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉండబోతుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 2 రోజుల్లో అద్భుతాలు వారి యొక్క లైఫ్లో చూడబోతున్నారు. కీలకమైనటువంటి మార్పులు కూడా వారి యొక్క లైఫ్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అంతేకాకుండా కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మరికొన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభ తిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే
ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. చూశారు కదండి, కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే మరో 2 రోజుల్లో వారి యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి, 14 ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం ఏ విధంగా వదిలిపోతుంది, జీరో నుండి వారు హీరోగా ఏ విధంగా ఎదగగలుగుతారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.